ఒక్క వైఫ్ని పట్టించుకోకపోతేనే కంప్లైంట్లు వస్తుంది. అలాంటిది 26 నెంబర్స్ ఆఫ్ వైఫ్స్ని పట్టించుకోకపోతే కంప్లైంట్ ఇస్తారు కదా. ఏంటి ఏం మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? లెట్ మీ టేక్ యూ టు ద ఇండియాస్ వెరీ ఫస్ట్ జ్యోతిర్లింగ, ద మెజెస్టిక్ సోమనాథ్ టెంపుల్. సో శివ పురాణాల ప్రకారం చంద్రుడికి 27 వైఫ్స్ ఉన్నా అతను రోహిణిని మాత్రమే ఎక్కువ లవ్ చేసేవాడు. అయితే ఇది చూసి బాధపడిన మిగతా 26 వైఫ్స్ వాళ్ళ తండ్రి దక్షుడితో చెప్తారు. కోపంతో దక్షుడు చంద్రుడి కాంతి అంటే బ్రైట్నెస్ రెడ్యూస్ అయిపోవాలని కర్సిస్తారు. బ్రైట్నెస్ ని కోల్పోతున్న చంద్రుడు ప్రభాస్ పటాన్ దగ్గర మహామృత్యుంజయ మంత్ర చాంట్ చేస్తూ ఘోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు లార్డ్ శివ ప్రత్యక్షమై ఆ కర్స్ని మోడిఫై చేస్తూ నువ్వు 15 రోజులు క్షీణిస్తావు, ఇంకా 15 రోజులు వృద్ధి చెందుతావు, అంటే వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ స్టేజెస్ మాట. దీన్ని మనం తెలుగులో కృష్ణపక్షం ఇంకా శుక్లపక్షం అంటాం. సో అదే ప్లేస్లో వెలిసిన అంటే పుట్టిన లింగమే మన సోమనాథ్ జ్యోతిర్లింగం. పురాణాల ప్రకారం ఇది సత్యయుగంలో బంగారంతో, త్రేతాయుగంలో వెండితో, ద్వాపరయుగంలో గంధపు చెక్కతో అండ్ కలియుగంలో రాతితో కన్స్ట్రక్ట్ చేశారు. బట్ హిస్టారికలీ ఇట్ ఫేస్డ్ బ్రూటల్ ఇన్వేజన్స్. మహమ్మద్ ఆఫ్ గజనీ నుంచి చాలామంది ఫారెన్ ఇన్వైడర్స్ ఈ టెంపుల్ని 17 టైమ్స్ ధ్వంసం చేశారు. కానీ ఎవ్రీ సింగిల్ టైం మన ఇండియన్ కింగ్స్ అండ్ లోకల్ డైనాసిటీస్ దీన్ని మళ్ళీ గ్రాండ్గా రివీల్ చేశారు. దే నెవర్ లెట్ దర్ ఫెయిత్ ఫేడ్ అవే. నౌ హియర్ ఈస్ ద మోస్ట్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఆఫ్ ద టెంపుల్. టెంపుల్ సీ ఫేసింగ్ వాల్ దగ్గర బాన్స్టమ్ అనే ఒక ఏన్షియంట్ యారో పిల్లర్ ఉంటుంది. దానిపై ఉన్న సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది అంటే ఆ సముద్రాంత దక్షిణ ధ్రువ ప్రయత్త అబంధిత్ జ్యోతిర్మార్గ, మీనింగ్ ఇఫ్ యూ డ్రా ఎ స్ట్రైట్ లైన్ డైరెక్ట్లీ సౌత్ ఫ్రమ్ దిస్ ఎగ్జాక్ట్ పాయింట్ యూ విల్ నాట్ హిట్ ఎ సింగిల్ పీస్ ఆఫ్ ల్యాండ్ మాస్ అంటిల్ యూ రీచ్ అంటార్టికా. 100 ఏళ్ల క్రితం ఇంత ప్రీసైజ్ జియోగ్రఫికల్ అలైన్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేశారు? సోమనాథ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ టెంపుల్, ఇట్స్ ఎ మాస్టర్ పీస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ సైన్స్ అండ్ డివోషన్, ఆల్సో ఆర్కిటెక్చర్ టు. ఈ హిస్టరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి. అంతవరకు టాటా, బాయ్ బాయ్, హర హర మహాదేవ్.